పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో నీటిపై వివాదాలు ఉన్నాయన్న ఆయన నదుల అనుసంధానమే ఇందుకు పరిష్కారంగా చెప్పారు. పోలవరం పూర్తి చేసి రాయలసీమను రతనాలసీమగా మారుస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రతిపక్షానికి చరిత్రలో స్థానముండదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఎంతవరకైనా వెళ్తామన్న ఆయన దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజలకు అన్యాయం చేయాలని ఎవరు చూసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సాక్షి పేపర్లు అయితే ఇంతవరకు మాట్లాడిన వ్యక్తులు ఇది రాదనుకున్నారు. గంటేకోటకి ఎప్పుడైతే నష్టపరిహారం ఇచ్చారో నేను కూడా పోరాడతా అంటారు. నువ్వు పోరాటం ఏంటి? ఎవరిగా నీ పోరాటం? ఎవరిగా నేను పోరాటం? మీరు చేసిన తప్పుడు విధానాలు కరెక్ట్ చేస్తున్నాను. అదే మరి మిగిలిన పార్టీలు కూడా అర్థం చేసుకోకుండా ఎక్కడికెక్కడ మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఈరోజు పోలవరం పూర్తయితే శాశ్వతంగా రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందుంటాం అన్నిట్లో. ఎందుకంటే నీళ్లున్న తర్వాత ఆ ఎనర్జీ వేరే, నీళ్లున్న తర్వాత ఆ ఫ్లెక్సిబిలిటీ వేరే. అది వేరే రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి అడ్వాంటేజ్ లేదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకుండే అడ్వాంటేజ్ ఉపయోగించుకుని ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే నేను చెప్పిన చాలా ఎంత జాగ్రత్తగా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టానంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫోన్ చేశాం. నిన్న మంత్రులు చెప్పారు, మీరు పెట్టిన ప్రెషర్ మామూలు ప్రెషర్ కాదు. మొన్న 26వ తారీఖు ఇస్తానని నబార్డ్ చైర్మన్ అంటే కనీసం 3 రోజులు ముందు చేయని చెప్పాను. లేదు సార్ ప్రోగ్రామ్ తో ఫిక్స్ చేస్తాం, 26 చేస్తాం అంటే సరే ఓకే అని చెప్పి చేయించాం. కానీ ఇది ఎందుకంటే చాలా పనులు చేస్తాం కానీ ఇది చేసినప్పుడు వచ్చే తృప్తి ఎన్నో డికేడ్స్గా, దశాబ్దాలు, శతాబ్దాలుగా ఇది మన కర్మ అని సరిపెట్టుకున్న రోజులన్నీ. మన కర్మ కాదు, మనం కూడా ఫోకస్ చేస్తే ఈ కష్టాలు అధిగమించగలుగుతామని నిరూపించే అవకాశాలు అక్కడే జరిగింది. అదే ఈరోజు చేయగలిగాం. ఇది వస్తే నేను ఏదైతే చెప్పానో రాయలసీమ రతనాలసీమగా మారుతుంది, హార్టికల్చర్ హబ్గా మారుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ముఠాలు పోతాయి, రౌడీజాలు పోతాయి. ఎవరైతే ఇంతవరకు దీనిపైన బతికారో వాళ్ళకందరికీ అడ్రస్ కూడా ఉండదు. అది వాళ్ళ బాధ. అందుకనే మీరు చూస్తే పోలవరంలో ఏం చేశారండి, పట్టిసీమ పోయి రైతుల్ని రెచ్చగొట్టారు. అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా వాళ్ళు క్లియర్ గా మొట్టికాయలు వేసి పంపిస్తే దాన్ని ఏం చేయలేకపోయారు. అక్కడి నుంచి మళ్లీ పోయేసి పోలవరం ప్రాజెక్ట్ లో అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అనిపిస్తే మాట్లాడి వాళ్ళు కూడా రెచ్చగొట్టారు. ఎంత దుర్మార్గం అండి ఇవన్నీ. నేను రాజకీయాల్లో చూశాను కానీ ఇంత పనికిమాలిన రాజకీయాలు కానీ తప్పుడు రాజకీయాలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.